ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రక్షణ ఒక పాస్పోర్ట్ లాంటిదని చాలామంది సేవకులు చెప్పంగా నేను విన్నాను. అంటే ఒక దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉంటేనే మనము దూరదేశము బయటి దేశం వెళ్తాము. అలాగనే మనం పరలోకం వెళ్ళాలంటే మరి రక్షణ ఉంటేనే వెళ్ళగలము అని అంటున్నారు. మరి పాస్పోర్ట్ ఉన్నా కానీ మనం దూరదేశం కొన్ని సందర్భాల్లో వెళ్ళలేము. అంటే రక్షింపబడి కూడా మనం పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు, ప్రవేశం ఉండదు. దేని కారణాన్ని బట్టి అంటే, ఒక బయటి దేశానికి వెళ్ళడానికి పాస్పోర్టు ఎంత అవసరమో, మరి ఓ 3 నెలల్లో ఒక 6 నెలల తర్వాత బయటి దేశానికి వెళ్ళాలి. ఆ 3 నెలల్లో 6 నెలల్లో నాకు కేసులు ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఏదో తప్పుడు ఇల్లీగల్ పనులలో నేను పార్టిసిపేట్ చేశాను అనుకోండి, అంటే చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేశాను అనుకోండి, పోలీసు వారు, చట్టము, న్యాయము ఏం చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ దేశంలో, మన దేశంలో నువ్వు బయటి దేశానికి ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, ముందు ఈ కేసులన్నీ కొట్టివేయబడ్డ తర్వాతనే నువ్వు బయటి దేశానికి వెళ్ళాలి, అంతవరకు నువ్వు ఇక్కడనే ఉండాలని నీ పాస్పోర్ట్ తీసుకొని వారు నిన్ను బయటి దేశానికి వెళ్లకుండా నిరాకరిస్తారు, ఆటంకపరుస్తారు. అదే రీతిగా నేను రక్షణ తీసుకున్నాక కూడా వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించాను అనుకోండి, అదే ఇందాక చెప్పాను కదా, దినాలు, మాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు నేను పాటిస్తూ పరిశుద్ధంగా జీవించకుండా అపవిత్రంగా, అపరిశుద్ధంగా జీవించాను అనుకోండి, మరి రక్షింపబడి కూడా మరి ఈ వాక్యానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళను, అంటే పరలోక ప్రవేశం లేదు. మరి ఎక్కడ మళ్ళీ తిరిగి పరలోక ప్రవేశం లేదు. మరి ఎక్కడికి? నిత్య నరకానికి. అంటే పొందుకున్న రక్షణ పోతుందా? పోతుంది. నా జవాబు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఇంగ్లీష్లో చెప్తాను. వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అబ్రాడ్ ఆర్ ఫారిన్ కంట్రీస్ ఆఫ్టర్ 6 months or 3 months, so we need to have passport. In the same way, when we want to go for heaven, we need to have salvation. So many so-called men of God are saying. It's a good example, but I want to give you full meaning for that example. The reason is, I had passport for going for abroad. I had passport for abroad, to move for abroad, but I participate evil things which is against the government rules, then policemen will file a case or FIR case against me, and they will hold my passport, that is not going for abroad, unless and until that my cases are cancelled. In the same way, when we want to go to heaven, we need to have salvation. When we are saved, when we have salvation, but when we are doing against the word of God, doing all evil activities, living unholy life, even though we are saved, then we doesn't have the permission or entrance for heaven. That is, we will not go for heaven, because we lived unholy life, because we followed days, we observed days, we observed years, we observed months, we observed times as darkened people. That means as Gentiles doing. So again we are participating in that worth and useless beliefs, then we are also not going for heaven. Then where will we go? We will go to hell. It means
Can we lose salvation? Can salvation be lost? Yes, salvation can be lost, because when we live against the word of God, if and only if, then we doesn't have the entrance for heaven. So, my brother, I won't be saved, I won't get baptized, I won't follow Jesus Christ. Then where will I go? Directly to hell. That's what I am telling you. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదరు, నేను రక్షింపబడను, బాప్టిసం తీసుకోను, నేను యేసు ప్రభుని నమ్ముకోను, నేను రక్షకుడిగా స్వీకరించను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే, మరి నేను ఎక్కడికి వెళ్తానంటే తిన్నగా నరకానికి వెళ్తాం. ఎందుకంటే నమ్మి బాప్టిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, ఇంతవరకు వాక్యంతో మమ్మల్ని బలపరిచి సత్యము మాకు తెలియజేశావు. పరిశుద్ధాత్మదేవ అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం. మీ ఆత్మచేత నడిపించిన విధానం బట్టి వందనాలు. అయ్యా ప్రభా, నైనా ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు, ఏ క్రమంతో జీవించాలి, ఏ క్రమంతో జీవించకూడదు, అయా ప్రభ పరిశుద్ధంగా ఎలా జీవించాలో, అపవిత్రంగా ఎలా జీవించాలో, అయా ప్రభ అక్రమమైన జీవితం ఏంటిది, క్రమమైన జీవితం ఏంటిది, మీ వాక్యం ద్వారా మేము చూసుకున్నాం. అందుని బట్టి స్తోత్రాలు. దేవాది దేవ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రియనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహసం మనకును సకల పరిశుద్ధులను ఆయన రాకడ పర్యంతం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుందాం. Thank you, Heavenly Father, that you have given the meaning of salvation. So, salvation is not just be saved, Lord Jesus, when we are saved, and to be saved forever until the second coming of Jesus Christ, Lord Jesus. Heavenly Father, thank you for your salvation that you have given us freely, Lord Jesus. Lord, thank you, Lord, for your word that you had cleared all our doubts, Lord Jesus, and give us how and leading us how to live a holy life, and you teach us what is discipline and for what is indiscipline, Lord Jesus. Thank you, Jesus. In the name of Jesus we pray. Amen. May the love of Father, may the grace of our Lord Jesus Christ, and the fellowship and or guidance of the Holy Spirit be with us until the second coming of Jesus Christ. Amen. Praise the Lord. Amen.